అక్షయ్ అయితే ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతూ ఉంటాడు. చూడండి అత్తయ్య, ఎంత పిలిచినా ఏం మాట్లాడట్లేదు, ఇలానే ఉన్నాడు, ఎందుకో అర్థం అవ్వడం లేదు అని చెప్పేసి పార్వతి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైందిరా అక్షయ్, ఏమైంది, పిలిస్తే పలకడం లేదేంటి, దీనికి అంత టెన్షన్ పడుతున్నావు అనేది అంటూ ఉంటాడు. ఆ శ్రీకర్ కూడా అన్నయ్య అన్నయ్య అని ఎంత పిలిచినా పట్టించుకోకుండా ఉంటాడు. ఏంటి బావగారు ఎంత తినిగా ఉన్నారు అనేది అనుకుని అలా చూస్తూ ఉంటారు. ఏమైంది అక్షయ్, అసలు ఎందుకుంది, ఏం జరిగింది చెప్తేనే కదరా మాకు తెలుస్తుంది అని అనేసరికి బావగారు కొంచెం డిస్టర్బ్ అయ్యారు అత్తయ్య, కొంచెం వదిలేస్తే తనే ప్రశాంతంగా ఉంటారు కదా అని అంటూ ఉంటారు. ఏదో తెలియకూడని విషయమే తెలిసింది, లేదంటే బావగారు ఇలా ఎప్పుడూ లేదు అని చెప్పేసి పల్లవి అంటూ ఉంటుంది. అక్షయ్ అయితే అలా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక అలా షాక్ అవుతూ ఉంటాడు క్రాంతి ప్రెగ్నెంట్ అనే విషయం. అసలు ఏం జరిగిందిరా చెప్పరా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ కూడా అంటూ ఉంటుంది. ఏం చెప్పమంటావమ్మ, చెప్పితే చేయకూడని పని తెలిసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఏంట్రా అని, ఆఫీస్లో ఏదైనా టెన్షనా అని ఆ పార్వతి అయితే అడుగుతూ ఉంటుంది. ఆఫీస్ విషయం కాదమ్మా, ఇంటి పరువుకు సంబంధించిన విషయం అనేసరికి ఏంటి అక్షయ్ ఏం మాట్లాడుతున్నావు, ఏదైనా చెప్తేనే కదరా తెలుస్తుంది, ఎలాగో జరిగిందంతా జరిగింది కదా, ఇంకా చెప్పడానికి ఎందుకు అంత ఇదవుతున్నావు, చెప్పు అనేది అంటూ ఉంటుంది. అది కాదమ్మా, ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, ఆ విషయం తెలిస్తేనే నేను జీర్ణించుకోలేకపోతున్నాను, ఆ విషయాన్ని తెలిసి తట్టుకోలేకపోతున్నాను, ఇప్పుడు నీకు అందరికీ ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని అక్షయ్ అంటూ ఉంటాడు. ఎలాగో మీకు తెలిసింది కదా బావగారు, మాకు ఆ విషయం చెప్పండి, మాకు కూడా తెలుస్తుంది, మేము కూడా దాని గురించి ఆలోచిస్తాం అనేది అంటూ ఉంటాడు. ఇక కమల్ వీరందరూ అయితే అడిగేసరికి అక్షయ్ అయితే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని చెప్పేసి ప్రణతి గురించి నాన్నమ్మ నువ్వు అన్నదే అయ్యింది అనేది అంటూ ఉంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా, నేనేమన్నానురా అని బామ్మ అంటూ ఉంటుంది. అదే అమ్మ ఎలా చెప్పాలి అని చెప్పేసి అవని భరత్కి ప్రణతికి పిలిచేసింది కదా, పెళ్ళికి ముందే ప్రణతి ప్రెగ్నెంట్ అమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు. అక్కడే అటుకు పక్కనే ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఆ మాట వినగానే కోపంతో రగిలిపోతూ ఇదవుతూ ఉంటాడు. ఏంటి ప్రణతి ప్రెగ్నెంటా అనేది పార్వతి షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.